Hey everyone, welcome back to my YouTube channel Darvi Khaja. I hope you all doing great. సో ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 ఆఫ్ మై తిరుపతి వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ పార్ట్ ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా మీరు చూసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. వ్లాగ్ మొత్తం చూడండి, మీరు కూడా బ్లెస్సింగ్స్ అనేది తీసుకోండి. అండ్ ఐ విల్ బెట్ యూ గైస్ దిస్ వీడియో డెఫినెట్లీ you like this entire vlog anamata. So without any further delay, let's get into the video. సో అగైన్ వెల్కమ్ బ్యాక్. సో ఇది వచ్చేసి మా రూమ్ అనమాట ఫర్ నెక్స్ట్ 2 days. సో రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ నేను వచ్చేసి శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ ఎల్లో కలర్ శారీ మాత్రం చాలా బాగుంది. అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోతున్నాను. సో యాక్చువల్లీ మాకు దర్శనం అయితే ఒక 1.5 hourలో అయిపోయింది. బట్ 1.5 hourలో దర్శనం ఎంత త్వరగా అయిపోయిందో బయటికి రావడానికి మాత్రం చాలా పెద్ద టాస్క్ అయిపోయిందనమాట. అగైన్ ఇంకొక 1 hour అయితే పట్టింది. సో మాకు యాక్చువల్లీ మార్నింగ్ దర్శనం అయిపోయిందనమాట. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ పర్సనల్గా తిరుపతిలో కొబ్బరికాయ కొట్టడం. మోస్ట్లీ చాలామంది కొట్టరు, బట్ కొంతమంది వరకు అయితే కొడతారు కదా. సో నాకెందుకో మేబీ మార్చ్లో చాలా థింగ్స్ అయితే గుడ్ అండ్ బ్యాడ్ చాలా జరిగినాయి. సో నేను నెమ్మదిగా ఒక్కొక్కటి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అవి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. సో యా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే లైక్ కర్పూరం ఇచ్చేది అది లేదని చెప్పి ఇంకా అందులోనే కర్పూరం ఇచ్చి హారతి ఇస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా అది మొత్తం ఫినిష్ అయిపోయాక ఇంకా స్వీట్ కార్న్ కనిపిస్తే ఎవరు తినకుండా ఉంటారు చెప్పండి. యా, ఐ లవ్ స్వీట్ కార్న్. సో నెక్స్ట్ ఇంకా నైట్ ఆ రోజు శ్రీరామనవమి. యాక్చువల్లీ సీరియస్లీ ఐ వాజ్ బ్లెస్డ్ టు బీ దేర్ ఇన్ తిరుపతి ఆన్ శ్రీరామనవమి. అసలు ఎంత బాగుందంటే చూడటానికి కన్నుల పండుగ లాగుందనమాట. సో మీరైతే ఒకసారి ఇదంతా చూసేయండి. చూసారు కదా గాయస్, సో ఎంత బాగుందో. సో మీరు కూడా ఇవన్నీ మిస్ అవ్వకూడదని నేను ప్రతి ఒక్కటి చాలా కష్టమైన ఇష్టంతో రికార్డ్ చేశాను. సో ఐ హోప్ మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నాకు ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి ఆర్ లైక్ అయినా చేయండి ఈ వీడియో మీకు నచ్చితే. అండ్
లాస్ట్ వరకు ఈ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నేనైతే చాలా బ్లెస్డ్ అనమాట ఆ రోజు అక్కడ ఉండడం. అండ్ మీరు కూడా మిస్ అవ్వకూడదు కదా, సో మీరు కూడా బ్లెస్డ్ కాబట్టి నేను ఇవన్నీ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము డిన్నర్ కోసం అని అక్కడ అన్నప్రసాదనం జరుగుతుంది కదా, అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ దట్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్ టు డూ ఇన్ తిరుపతి. సో నెక్స్ట్ ఇంకా రిటర్న్ అయిపోయాము. అండ్ ఆ రోజే మేము కపిల్ తీర్థం కూడా వెళ్ళాము. సో యాక్చువల్లీ గోవిందరాసం గుడి కూడా ఉంటుంది అక్కడ, బట్ అది ఎప్పుడు వెళ్తాం కదా, కపిల్ తీర్థం వెళ్ళి చాలా డేస్ అయింది. సో అందుకని చెప్పి ఈ టెంపుల్కి రావడం జరిగింది. సో బేసిక్గా ఇక్కడ వాటర్ ఫాల్ వస్తుంది కదా, కానీ మేము వెళ్ళిన టైంలో అది లేకుండే, బట్ స్టిల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది. సో ఇక్కడ అనమాట, మీకు ఒకటిసారి గుర్తుందా, అప్పుడు మనకి కోవిడ్ టైంలో టెంపుల్ అంతా మునిగిపోయింది కదా, అది హెవీ వాటర్ ఫాల్ రెయిన్స్ వల్ల. సో అది ఈ టెంపులే అనమాట. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. అండ్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. బాయ్, సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.